తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మహిళలకి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు. ఉద్యమ మహిళలకి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదు. ప్రయారిటీ లేదు. వాళ్ళకసలు పైకి రానివ్వట్లేదు. ఎలాంటి ఛాన్స్ ఇవ్వట్లేదు అంటున్నారు. సో, అసలు మహిళలకి ఎలాంటి ఇంపార్టెన్స్ లేదా అసలు బీఆర్ఎస్ పార్టీలో? జనాభాలో సగమైన మహిళ పక్షాన మాటలు మాట్లాడావు. మాటలు మాట్లాడి వాళ్ళను తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం, ఆశాలని, అంగన్వాడీలని, పేదలని, వాళ్ళ ఇంట నడిచిండ్రని కంటనీరు గార్చి వాళ్ళందరినీ వెనక తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తే సరికాదు. మహిళలకు కేసీఆర్ గారు ఏం చేసిండ్రు అనేది మహిళలకు తెలుసు. ఉద్యమ మహిళగా నాకు అవకాశం దక్కినా, నేను ఒక ఎమ్మెల్యేనైనా, మంత్రి అయినా నేనేం ఆలోచన చేస్తుంటుని మహిళలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు, నా సాటి మహిళలకు న్యాయం జరగాలని. ఆ న్యాయం కేసీఆర్ గారు చేసిండ్రు కదా, అది చాలు కదా. వ్యక్తిగా నాకేం జరిగిందనేది కాదండి, మహిళలకేం జరిగిందనేదే ప్రాధాన్యత అంశము. అదే ప్రధానం మాకు, అదే ముఖ్యం మాకు. ఒంటరి మహిళను చూస్తే, గర్భిణీ స్త్రీని చూస్తే, బాలింతను చూస్తే, పసిగుడ్డును చూస్తే, మరి అవ్వను చూస్తే, ఏ వర్గాన్ని పెళ్ళి కావాల్సిన పిల్లను చూస్తే, విద్యార్థిని చూస్తే, ఎంతమంది ఎన్ని గురుకులాలు ఎంతమంది ఆడపిల్లలు చదువుతుండ్రు. కళ్యాణ లక్ష్మితో పెళ్ళిళ్ళు చేస్తే 18 ఏళ్ళు వచ్చేదాకా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయకుండా తల్లిదండ్రులు ఆగిరి, వాళ్ళని చదివిచ్చిరి, ఉన్నత విద్యలు అందించే ఇట్లా కేసీఆర్ గారు మహిళలకు ఎంత చేయాలో అంత చేసిండ్రు. అది కదా మాకు తృప్తినిచ్చేది. ఏ రాజకీయ పార్టీ అవకాశం ఇవ్వనప్పుడు నేనే కేసీఆర్ గారు మాత్రం ఎట్లా ఇస్తారు, ఎట్లా సాధ్యమవుతుంది? అయితే అదే బీఆర్ఎస్ పార్టీలో నేను ఒక పొజిషన్లో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు నా దాకా రానియకపోతుండే, దానికే బీఆర్ఎస్ సైడ్ నుంచి ఇంత ఎఫెక్ట్ అయింది. సో దానికే నేను ప్రజాబాట ఎంచుకున్నాను అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? మరి కవిత గారి దగ్గర వరకు వెళ్ళకపోతుండే ప్రజల సమస్యలు ఆమెనే చెప్పింది కదా, అంగన్వాడీలు వచ్చిండ్రు, ఆశలు వచ్చిండ్రు, పేదలు వచ్చిండ్రు, సమస్యలు ఉన్నోళ్ళు వచ్చిండ్రు, నేను కేసీఆర్ గారితో మాట్లాడగలిగినాను తనే చెప్పిండ్రు. ఎందుకు వెళ్ళలేవు? ఇప్పుడు కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. కవిత గారికి నేను గౌరవప్రదంగా చేసే సూచన ఒకటే, బీఆర్ఎస్ను విమర్శించడం, బీఆర్ఎస్ నాయకత్వాలను విమర్శించడం మానుకోండి. ప్రజల పక్షమై పోరాడండి. రేవంత్ సర్కార్ చేస్తున్న మోసాలను ఎండగట్టండి. బీజేపీ సర్కార్ చేస్తున్నటువంటి, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను ఎండగట్టండి. ప్రజల పక్షమై నిలబడండి. ప్రజలు మీకు నాయకత్వాన్ని అప్పగిస్తారు.